హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో సింపుల్గా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. సో ఎందుకు సింపుల్గా అంటున్నానంటే ఆల్రెడీ మనం మటన్ని ఉడికేసుకున్న తర్వాత ఫ్రై లాగా చేసుకోబోతున్నాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోయే మటన్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ తెలియజేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మటన్ ఫ్రై తయారీ కోసం నేను ఇక్కడ ముందుగానే మటన్ని ఈ విధంగా చాలా మెత్తగా ఉడికించుకున్నానండి. ఉప్పు వేసుకొని మరీ ఉడికించుకున్నాను. సో ఇప్పుడు మటన్ ఫ్రై కోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మన బిర్యానీ ఆకు మరియు అదేవిధంగా బిర్యానీ పువ్వు, లవంగాలు, ఇలాచీని వేసుకున్నానండి. కొంచెం చెక్కను కూడా వేసుకున్నాను. ఇవన్నీ చాలా బాగా వేయించుకోవాలండి. మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయను కూడా చాలా బాగా వేయించుకోవాలండి. అదేవిధంగా ఉల్లిపాయ కొంచెం వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్టు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు చాలా బాగా వేయించుకోవాలండి. అలాగే మనం ముందుగానే తీసి పెట్టుకున్న కరివేపాకుని మరియు పుదీనాని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా చాలా బాగా ఇవి మగ్గాక మనం ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. చూడండి మిశ్రమం మొత్తం ఎంత కలర్ఫుల్గా అయిందో. ఇప్పుడు మనం ముందుగానే ఉప్పు వేసుకొని ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలండి. ఖచ్చితంగా మనం మటన్ ఫ్రై చేసుకునేటప్పుడు మటన్ని ముందుగానే ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఒక్క చుక్క వాటర్ డ్రాప్ వేయకుండా మనం మటన్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగానే ఉడికించుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఉప్పు ముందుగానే వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పుని వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకునే టైంలో మటన్ ఫ్రై కోసం మనం ఈ మటన్ని చాలా బాగా మగ్గించుకోవాలండి. ఎందుకు అని అంటే మొత్తం ఇందులో ఉన్న కనిపిస్తున్న వాటర్ కంటెంట్ మొత్తం ఇంకిపోవాలి. అప్పటి వరకు మనం ఈ మటన్ ఫ్రైని వేయించుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు మనం మటన్ ఫ్రైకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే మటన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కారాన్ని వేసుకున్న తర్వాత మనం ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి. ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత ఇందులోకి మనము కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ చాలా తక్కువ వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. మరియు ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం కుడక పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఈ మూడు వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలండి మనం ఈ మటన్ ఫ్రై చేసుకునే మిశ్రమాన్ని. ఈ విధంగా చాలా బాగా కలుపుకోవాలండి. అస్సలు అడగంటకుండా కలుపుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా బాగా ఉడికిపోయిందా లేదా అని చెప్పేసి. చాలా శుభ్రంగా చూపిస్తున్న విధంగానే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడగంటిపోతుంది. సో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంతో సింపుల్గా మనం రెడీ చేసుకున్న ఈ మటన్ ఫ్రై. ఈ విధంగా కొంచెం కొత్తిమీర మరియు పుదీనా లాస్ట్కి యాడ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఎంతో కలర్ఫుల్గా కనిపించే మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసి చూపించిన ఈ మటన్ ఫ్రై మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా మటన్ ఫ్రై మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎంతో టేస్టీ అయిన మటన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి.